నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు. వానిలంక వద్ద సముద్రపు కోతకు గ్రామస్తులు భయపడుతున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు. కలెక్టర్ కాటన్నేని భాస్కర్ను కలిసి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సమిష్టిగా కృషి చేశారని అంటున్న ఎమ్మెల్యే మాధవనాయుడుతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. తుఫాను ప్రభావంతో కొన్ని చోట్ల వరి దెబ్బతింది, మరికొన్ని చోట్ల చేపల చెరువులు, రొయ్యల చెరువుల యజమానులు, రైతులు కూడా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఈ తుఫాను ప్రభావం చూపించింది. ఈ మండలాల్లో మొత్తం 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారుగా 2000 మంది ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులందరినీ కూడా ఈ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 2 రోజుల నుండి కూడా అధికారుల్ని సమాయత్తపరిచారు. ఒక రకంగా వారందరినీ పరుగులు పెట్టించారనే చెప్పుకోవచ్చు. మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. తుఫాను వల్ల నష్టం జరిగితే వెంటనే స్పందించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షించారు. మనతో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే తుఫానికి మీరు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు, అంటే యంత్రాంగం నుండి మీకు కోఆపరేషన్ ఏ విధంగా వచ్చింది అనుకోవచ్చు? యంత్రాంగం అంతా కూడా చాలా హార్ట్ఫుల్గా మన ఇక్కడ రావటం జరిగిందండి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా అలర్ట్ చేయటం, జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయటం, వాళ్ళంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఏ రకమైన విపత్తు వచ్చినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ అనే విధంగానే యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా రావడం జరిగింది. అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే ప్రొక్లైనర్స్ తోటి, ట్రీ కట్టర్స్ తోటి ఎక్కడైనా సరే చెట్లు పడిపోయి ఉంటే కనుక ఇమీడియట్గా తొలగించి ప్రొక్లైనర్స్ ద్వారా పక్కకు పెట్టించి రవాణాకు ఇబ్బంది లేకుండా వాళ్ళంతా కూడా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ముందస్తుగానే ఇక్కడ ఏదైనా కరెంట్ పోల్స్ యొక్క గాలికి పడిపోతే కనుక వెంటనే రీప్లేస్ చేసే విధంగా ఒక 500 కరెంట్ పోల్స్ ఇక్కడ తీసుకురావటం, 20 కిలోమీటర్లు ఉన్నట్టు తీర ప్రాంతంలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం, దానికి అనుగుణంగా అటు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ని అక్కడ డిప్లాయ్ చేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఫెసిలిటీస్, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా వర్షం కంటిన్యూస్గా ఉండటం వల్ల ఎక్కడైతే ఇల్లులు వీక్గా ఉన్నాయి, లేదంటే తాటాకిల్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా అక్కడికి చేరేయడం జరిగింది. బియ్యపు వరకు కూడా నిన్నటి నుంచి కూడా తిరుగుతూ ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులు, మొత్తం మా యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తోటి అందరితోటి కూడా మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. అక్కడ అంతా కూడా ఏదైతే ఈ యొక్క తుఫాన్ వల్ల సముద్రం వేటకి వెళ్లకుండా 4 రోజుల నుంచి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళు ఏ రోజుగా రోజు సంపాదిస్తూ ఉంటారు కాబట్టి 4 రోజుల నుంచి వాళ్ళు ఏ విధమైన ఉపాధి లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు, అదేవిధంగా బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే తాటాకిల్లులు అవుతున్నాయో ఆ యొక్క తాటాకిల్లులు సంబంధించి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారం అందించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రైతాంగం వేళ దాదాపు ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అందరూ కూడా ధాన్యాన్ని తరలించేశారు. మన రైస్ మిల్స్ అన్నిటికీ కూడా తరలించడం జరిగింది. 90% వరకు కూడా సేఫ్లో ఉన్నాం. ఇంకా 10% వరకు కూడా రైతులు నష్టపోయి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఆకుమూడలు వేసుకుని ఉన్నారో ఆకుమూడలు కూడా వాళ్ళ యొక్క వర్షాలకి అంతా కూడా ములిపోయి కులిపోవడం కూడా జరిగింది. అటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి కూడా మన జిల్లా కలెక్టర్ గారికి నేను నివేదిక సమర్పించడం జరిగింది. ఈ పిఎం లంక దగ్గర కానీ రక్షణ కూడా విషయమే కేంద్రానికి మీరు ఇంతకుముందే వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అంటే కేంద్రం నుండి మద్దతు కానీ సపోర్ట్ కానీ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అక్కడ గ్రామస్తులకి మీ నుండి భరోసా ఏ విధంగా లభిస్తుంది? మాకు తీర ప్రాంతం ఏదైతే విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా సముద్ర కోత సీ ఎరోషన్ అనేది ఉందండి. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఉంది. ఎస్పెషలీ మా నర్సాపురం నియోజకవర్గంలో ఏదైతే పెదమైన లంక, చిన్నలంక ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా సముద్ర కోతకు గురవుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఆనుకుని ఉన్నటువంటి ప్రజలు ఏదైతే గ్రామం ఉన్నటువంటి ప్రజల్లో అందరూ కూడా చాలా ఒక రకమైన భయాందోళన ఉన్నారు. అది ఉండి కొలిది సంవత్సరానికి అది గ్రామాల్లోకి వచ్చేస్తుంది సముద్ర కోత అని చెప్పేసి భయాందోళన ఉన్నారు. దీనికి ఒక సొల్యూషన్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, మనకి గ్రామాలు కూడా లేచిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క రక్షణ గోడ కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంతంత మాత్రంగా కొంత బయటపడేసిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క వరి రైతులు మాత్రం కొంత నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా నష్టపరిహారం త్వరితగతిన అందజేస్తామని కూడా చెప్తున్నారు. మరోపక్క ప్రజలెవరూ భయాందోళన పడద్దు, అందరినీ ఎవరైతే ఈ షెల్టర్స్లో ఉన్నారో కొంత వారి ఇల్లు కూడా బాగున్నాయి అని తెలిసిన తర్వాత మళ్ళీ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని అందరినీ కూడా వారి ఇళ్ళకి తరలిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.
For more updates, please subscribe 99 TV Telugu.